దేవాది దేవుడు మన పక్షమున ఆయన దిగి వస్తే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఈరోజు వాగ్దానాన్ని మనం చూసినట్టయితే దేవుడు బిడ్డలారా, యెహోవా నాకు వెలుగును రక్షణ ఎన్నాడు, నేను ఎవరికి భయపడను. దేవుడికి స్తోత్రం. దేవుడు మన పక్షమందు ఉంటే ఇంకా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన సమస్తము చేయగల శక్తిమంతుడు. ఆయన సెలవు లేనిది మన బ్రతుకులో, మన జీవితంలో ఏది జరగదు. కాబట్టి మనకున్న విశ్వాసం, మనకున్న నిరీక్షణ, మనకున్న ధైర్యం, మనకున్న పట్టుదల ఏంటంటే ప్రార్థన, ఉపవాసం, కన్నీరు తప్ప మనకు ఏవి లేవండి. ఇవే మన ఆయుధాలు. ఇవే మన యొక్క ఆయుధాలై దేవుడి సన్నిధానంలో నుండి మనం చేసే విజ్ఞాపన, ప్రభువు కదలి వచ్చాడంటే, జవాబు ఇచ్చాడంటే, ఆయన సెలవు ఇచ్చాడంటే అవే ఆయుధాలై శత్రువుని ఏం చేస్తాయి? కూల్చివేస్తాయి. దేవుడి బిడ్డలారా, గొలియాతు జీవితాన్ని మనం చూసినాం. పదే పదే అనేక మాటలు మాట్లాడినాం. గొలియాతు అరిచాడు అరిచాడు. ఎన్ని రోజులు అరిచాడు? 40 రోజుల వరకు అరుస్తూనే ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు, అరుస్తూనే ఉన్నాడు. ఎవరైనా ఉన్నాడారా? మీకు దమ్ము ధైర్యం ఉన్నదా? ఎవరైనా నన్ను ఎదుర్కొంటారా? నాతో పోటీపడి గెలవగలరా? నన్ను అడ్డుకోగలరా? వాడు విర్రవీగిపోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని కలిగిన ప్రజలు వణికిపోతున్నారు. ఎందుకు? దేవుడి యొక్క శక్తిని ఎరగని వారు, భక్తి కలిగిన వారు కానీ శక్తి లేని వారు కదా. వాళ్ళు వణికిపోతున్నారు. అయ్యో వీడేమో చేస్తాడు, ఏ సమయంలోనైనా మా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, అయ్యో మాకేం జరగబోతుందో వణికిపోతున్నారు. చివరికి సమయం వచ్చింది, ఎంటర్ అయిపోయాడు. జీవము గల దేవుని ఆత్మశక్తి కలిగిన వ్యక్తి, జీవము గల దేవునితో కనెక్ట్ అయిన వ్యక్తి, దేవుని మీదనే ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉన్న వ్యక్తి వచ్చేసాడండి. ఆ రోజు సవాలు విసురుతున్నాడు. ఇదిగో ఈ రోజు నీ పని నేను చేస్తాను. ఈ రోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడా, ఈ ఫిలిష్తీయునికి మీరు భయపడడం ఏంటి? జీవము గల దేవుని బిడ్డల మనం వీడికి భయపడడం ఏంటి? మనం ఈ సమస్యను దేవుడు తీరుస్తాడు. యుద్ధం యెహోవాదని చెప్పి ఏ ఆయుధాలు పట్టుకొని పోయాడండి దావీదు? ఎంతమంది వెనకేసుకొని పోయాడు, సపోర్ట్ తీసుకొని పోయాడు? ఎంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తారు? అందరూ వద్దురా, నీవు వాడిని గెలవలేవు, వాడు చూడు ఆజానుభావుడు, ఆయుధాలు కలిగి ఉన్నాడు, నువ్వు ఎందుకు పనికిరాని బలహీనుడో, పొట్టోడవు నువ్వు, వాడి ముందు ఎందుకు పనికి రాకుండా ఉన్నావు, అలా తీసి విసిరేస్తే పోయేవాడిలాగా ఉన్నావు, వద్దు అంటున్నాడు. అయితే విన్నాడా? దావీదు దేవుని శక్తిని కలిగి ముందుకు దూసుకొని పోయినప్పుడు ఏమయ్యాడు? గొలియాతు పడిపోయాడు. ఒడిసెల రాయితో గొలియాతు కుప్పగొలిపోయాడు. మరి ఏమైపోయింది? వాడి కత్తి తీసుకొని వాడి తల్లి నరికి పడేశాడండి. ఎవరిచ్చారండి ఈ విజయం? ఎవరిచ్చారు ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? దేవుడి బిడ్డలు దేనికి భయపడరు. దేవుడి బిడ్డలు అమ్మో ఏం జరిగిపోతుందో, ధన బలము గాని, జన బలము గాని, ఇంకా దేని బలము గాని, ఎవరి సపోర్ట్ గాని దేవుడి బిడ్డలు చూడరు. దేవుడు నాకు తోడైంటే చాలు, నేను దీన్ని చేయిస్తాను. దేవుడు మనకు సహాయం చేస్తే చాలు. దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం ఎలా ఉండాలి? ఎంత విధేయత కలిగి ఉండాలి, ఎంత ప్రార్థన పూర్వకంగా ఉండాలి, ఎంత ఉపవాసం ఉండి, ఎంత కన్నీరు గాల్చి, ఎంతగా తగ్గించుకొని, ఇలాగా ఉన్నప్పుడే కదా దేవుడు మన పట్ల స్పందించేది, కదిలేది, కార్యాలు జరిగించేది. ఇది ఏమి లేకుండా దేవుడు నా బ్రతుకులో ఏదో ఏదో చేయాలో, ఏది చెయ్యడు, ఏది జరగదు. మనము దేవుని ఎడల ఎంతగా తగ్గించుకొని, ఎంతగా రిక్తులంగా చేసుకొని, ఆయన పాదాలు పట్టుకొని గోజాడి ప్రార్థన చేస్తాము, మన పక్షములో మరి దేవుడి బిడ్డలు, విశ్వాసులైన వారు ఏకీభవించి చేసిన ప్రార్థన, ఇవన్నీ దేవుని సింహాసనం కదిలించి అప్పుడు ఆయన కదిలి వచ్చి కార్యాలు జరిగిస్తారు. ఎందుకు చెయ్యట్లేదు? ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎక్కడ స్టక్ అయిపోతున్నాము? ఏ ఆటంకమలో, ఏ గర్వం, ఏ అహంకారం, ఏది అడ్డుకుంటుంది మన జీవితంలో? ఒక్కసారి మనం ఏం చేయాలా? గుర్తు తెచ్చుకోవాలా. దాన్ని సరి చేసుకుంటే దేవుడు అద్భుతం వెంటనే మన బ్రతుకులో దేవుడు జరిగిస్తాడు. దేవుడి బిడ్డలారా చూడండి, ఇక్కడ చూడండి,
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడెను. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? 2 కొరింథీయులు 12:7 చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నది, అది బహు అత్యధికము చెప్తుంటారు కదా. నా దేవుడు నాతో ఉన్నాడు, నేను దేనికి నేను దేనికి భయపడను. ప్రభు నాతో ఉన్నాడు, ప్రభు నాకు ఏదైతే చూపించాడో, ప్రభు నాతో ఏదైతే మాట్లాడాడో, నా ప్రత్యక్షత నాకు తెలుసు. కానీ నేను హెచ్చిపోకుండానట్లు, నాలో గర్వము రాకుండా, నేను విర్రవీగకుండా, ఇతరులతో నాకేం పనిలే, నాకు ఇంతున్నది, దేవుడు నాకు స్వరం వినిపించాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు అనేకము నాకు బయలుపరుస్తాడని గర్వపడకుండా, హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంట? శరీరములో ఒక ముళ్ళు పెట్టిందంట. ముళ్ళు పెట్టడం కాదు, సాతాను దూతను కూడా వెంటనే పెట్టిందంట. 7వ వచనంలో క్లియర్ గా అక్కడ రాయబడింది, హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. చూసారా? సాతాను యొక్క దూతగా ఉంచబడింది. చూసారా దేవుడి బిడ్డలారా? ఒక ముళ్ళు పెట్టి, ఆ ముళ్ళు ఎలా ఉందంట? సాతాను గాని దూతలాగా, సాతాను గాని చేసే పనులు ఎలా ఉంటాయమ్మా? ఇంకా మనం అనుభవించకుండా ఉన్నామా చెప్పండి? వాడు ఎంత అసమాధానము, ఎంత అశాంతి, ఎంత గలిబిలి, ఎంత గందరగోళము, ఎంత బాధ, ఎంత వేదన, ఎంత సమస్య మన కుటుంబాల్లో తెచ్చిపడతాడు వాడు. మన జీవితంలో సాఫీగా వెళ్ళిపోతుంటే, ఇక దేవుడి పని చేద్దామని దేవునిలో మనం గట్టిగా సిలువ మోసుకుంటా పోతుంటే ఇక వాడు ఊరుకుంటాడా? నువ్వు ఆయన పని చెయ్యొద్దని చెప్పేసి నీ మైండ్ అంతా ఖరాబు చేసి, నీకు ఏదో ఒక రకంగా శ్రమనో, బాధనో, సమస్య తెచ్చి పెడితే నువ్వేం చేస్తావు? దాంట్లో నుండి విలువలు కొట్టుకొని పోతావు. ఇంక అన్న నుండి కొట్టుకుంటుంటావు. ఇక దాని నుంచి బయటికి రావు, ఆ సమస్యను పరిష్కరించుకోలేవు. ప్రార్థన పోతుంది, ఉపవాసం పోతుంది, కన్నీరు పోతుంది, నీలో సాతాను కాని గుణ లక్షణాలు ప్రవేశిస్తాయి. ఏమొస్తాయి తెలుసా? సనుగుడు, గునుగుడు, ఇతరుల మీద నెపాల మోపడము, నిందలు మోపడము, ఇతరుల మీద అసూయ, దేవుడికి వ్యతిరేకమైన మాటలు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకు? వాడిలా రావాలనే వాడు నిన్ను ఆ ముళ్ళుతో గుచ్చుతున్నాడు. ఇక్కడ పరిశుద్ధులైన పౌలు చెప్తున్న మాట అది. ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు, సాతాను దూతగా నన్ను ఉంచాడు. అది కుచ్చుతా ఉన్నది. ఆ శ్రమ భరించలేకపోతున్నాడు, ఆ బాధ భరించలేకపోతున్నాడు, ఆ సమస్యను భరించలేకపోతున్నాడు. అయితే ఏం జరుగుతున్నది చూడండి ఇక్కడ. అందుకు నా ఏమంటున్నాడు దేవుడు? అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అప్పుడు అపోస్తుడైన పౌలు, దేవా ఈ ముళ్ళు తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ ముళ్ళు నన్ను గుచ్చుతుంటే నేను సహించలేకపోతున్నా, ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నా, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా, ప్రభువా నాకు సహాయం చేయి. శరీరం అంతే ముళ్ళు పెట్టిండంట దేవుడు. సమస్యలనే ముళ్ళు వేరు, ఇక్కడ శరీరంలోనే పెట్టాడంట అపోస్తుడైన పౌలుకు ముళ్ళు. సాతాను దూతగా అది ఏం చేస్తుంది? ఇక ఈయనకు వ్యతిరేకంగా పనిచేసి ఆయనను హింసిస్తుంది, బాధ పెడుతుంది, తట్టుకోలేకపోతున్నాడు. అయితే ముమ్మారు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట, దేవా ఈ ముళ్ళు తీసి, ఇది నేను భరించలేకపోతున్నా, ఈ బలహీనత తీసి నాకు బాధ కలుగుతుంది, దీన్ని తొలగించు అని దేవుని కన్నీటితో ముమ్మారు విజ్ఞాపన చేసి బ్రతిమలాడుతుంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే చూడండి దేవుడి బిడ్డలారా, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. తీసేస్తున్నా అన్నాడా ముళ్ళు దేవుడు? అయ్యో ఇంత బాధపడుతున్నావు నా కుమారుడా, ఇక చాలు అన్నాడా? లేదు. ఏమన్నాడు? నా కృప నీకు చాలు, బలహీనత యందే నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది. నిజమే దేవుడి బిడ్డలారా, మన శ్రమల గుండా వెళ్ళినప్పుడు, భయంకరమైన మరి ఇరుకుల గుండా, ఇబ్బందులు గుండా నల్లగొట్టబడుతున్నప్పుడు, అగ్నిలో పుటము వేయబడుతున్నప్పుడు, ఇదిగో మనం ఏమవుతున్నామంట? మన శక్తి క్రీస్తునందు పరిపూర్ణమవుతున్నది. ఈ బలహీనత అంతా పోయి నిజంగా విశ్వాసములో నిరీక్షణ కలిగి నువ్వు నిలబడితే ఇక నీ అంత బలవంతులు మరి ఒకరు ఉండరు.
నీ అంత బలము కలిగిన కార్యాలు చేసేవారు మరి ఒకరు ఉండకుండా శక్తిని పొందుకొని నీవు లేడి వలె గంతులు వేసి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కి నిలబడతావు. ఇది దేవుడి కార్యం. నిన్ను శ్రమ పెడుతున్నాడంటే, ఇబ్బందిని కొలిమిలో పెట్టి పుటమి వేస్తున్నాడంటే నువ్వు ఎలా ఉండాలి? నిన్ను నీవు రిక్తునిగా చేసుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకొని, ప్రభువా ఈ శ్రమ నేను మారుట కొరకే, నేను సరి చేసుకొనుట కొరకనే, నన్ను మార్చాలని, నన్ను సరి చేయాలని, ఏది నీ కాటంగా ఉందో, ఏది నీ కయాసకరముగా ఉన్నదో, అందుకనే ఈ శ్రమ నాకు పెట్టావు, నేను మారిపోతా, నేను సరిపడతానని దేవుడితో ఒప్పందం చేసుకుంటే ఇక నీలాంటి బలము గల వ్యక్తి మరి ఒకరు ఉండకూడదు. అంత బలమైన శక్తి, అంత కృప అత్యధికంగా ఇచ్చి దేవుడు నిన్ను బలమైన తన కృప చేత, తన శక్తి చేత నిలబెడతాడు. ఇది ఎందుకు పెట్టినావు, ఇది ఎందుకు చేసినావు, ఇది ఏంటిది, సనుగుడు గొనుగుడు, చిరాకు పడిపోవడం, వాళ్ళని వీళ్ళని అనడం, నిందలు వేయడం, ఇవన్నీ జరుగుతుంటే ఇంకా నీ శ్రమ ఎక్కువైపోతుంది, నీ పిండు రేగిపోతుంది. కానీ ఇంకా నయమవుతుందా? సెప్టిక్ కూడా కావచ్చు, చివరికి ఆ పాట కూడా తీసేయచ్చు. కాదంటారా దేవుడి బిడ్డలారా? ఆ పుండును మాటి మాటికి అలా గెలుకుతూ ఉంటే, అలా అలా చేస్తూ ఉంటే అది ఎక్కువైపోయి సెప్టిక్ అయి కాలు కూడా తీసేయచ్చు, చెయ్యి తీసేయచ్చు. మరి ఏమి చేయాలి? ఓర్చుకొని, సహించి, దాన్ని భరించి, దాంట్లో ఆయింట్మెంట్ పెడుతూ, దాన్ని కేర్ఫుల్ గా చూసుకుంటే ఆ గాయము మానిపోతుంది. మరలా నువ్వు నార్మల్ అయిపోతావు. మరలా నువ్వు లేడివలే పరిగెత్తగలవు, అన్ని చేసుకోగలవు. అది నీకు మానిపోతుంది. అది కాకుండా అది పెట్టుకొని నువ్వు ఇంకా సరి చేయబడకపోతే ఇక నీకు ప్రమాదం ఉన్నది. జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవజనమా, ఇక్కడ చూడండి, ఆయా ప్రాంతంలో, ఆయా దేశంలో ఉన్న వాళ్ళకు ఈ చేపలన్నిటినీ వీళ్ళు, ఈ మత్స్యకారులు, ఈ జాలరులు ఏం చేస్తున్నారు? వలలు వేసేసి ఇక వీటినన్నిటిని పట్టుకొని ఒక ఐసు పెట్టి ఆ బాక్స్ లో వాటిని వేసి అవి తాజాగా ఉంటాయని చెప్పేసి ఇక తీసుకొని కొన్ని నెలల ప్రయాణం ఆ ప్రాంతానికి తీసుకొని పోయి వాళ్ళకు అమ్మినప్పుడు వాళ్ళు అంటున్నారంట, చేపలు ఎప్పుడైతే మీరు పడుతున్నారో బ్రతుకున్న చేపలే, అవి తీసుకొని వచ్చి మరి ఆ డబ్బాలో ఐస్ ఎందుకు పెడుతున్నారు? అవి చెడిపోకుండా, పాడు కాకుండా ఐస్లో అవి వేయబడినప్పుడు ఆ డబ్బాలో అవి ఏం చేస్తున్నాయి? పడంగానే కొంచెంసేపటికి అవి చనిపోతున్నాయి. ఇక ఐస్ ద్వారా అవి ఏమైతున్నాయి? ఫ్రెష్ గా ఉండబడుతున్నాయి. కానీ అవి తీసుకొచ్చుకొని తింటే ఆ కూరలు అంత రుచిగా అనిపించట్లేదు. అందరూ చెప్తున్నారు ఇవి ఏమంత రుచిగా అనిపించట్లేదు, మా దగ్గరికి వచ్చే వరకు చాలా సమయం పట్టిపోతుంది కాబట్టి ఇవి ఏమంత రుచిగా అనిపించట్లేదు అంటున్నారు. చూడండి, మీకు ప్రశ్న వేస్తున్నా. చేపలు అందరూ తింటాం. ఈ చేపలలో ఏ చేప రుచిగా ఉంటది? ఏది బ్రతికి ఉంటది? చచ్చిన చేపలే మనకు దొరుకుతాయి, కాదంటారా? మరి బ్రతికి ఉన్న చేప ఏ చేప అంటారు? కొర్రమట్ట. మీరు కొర్రమీన్ అంటారు, ఏమంటారు మీ భాష నాకు తెలియదు. అది ఎలా ఉంటుందండి? అది బ్రతికి ఉంటది. దాన్ని తీసి జోకి ఏం చేస్తారండి? వాటిని చంపి వాటి పొలుసుని రుద్ది అది కట్ చేసి ఇస్తారు మనకు. బ్రతికున్న చేపనే మన కళ్ళ ముందుకు ఏం చేస్తారు వాళ్ళు? అలా దాన్ని కట్టు తీసి కొట్టేసి దాన్ని ఏమంతా పొలుసు తీసి కట్ చేసిస్తారు. మరి అది ఎంతో రేటు ఎక్కువ, రుచిలో కూడా ఆ చేప రుచి ఎక్కువే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ పరిశోధించి ఆలోచించారంట దైవజనమ. అలాగా ఆలోచించినప్పుడు వారికి ఒక ఆలోచన తోచిందంట. ఏం చేయాలంటే ఈ చేపల్లో ఐస్ వేసి మనం ఈ చేపలను తీసుకొని వెళ్ళొద్దు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక తొట్టిలాగా చేసి వాళ్ళంతా చేసేసి మరి వాటిని ఏం చేస్తారంటే దాంట్లో నీళ్లు నింపి దానిలో ఏం చేస్తారంట? ఈ చేపలలో ఆ కొర్రమీను వేసేసారంట. ఆ కొర్రమీను వేసేస్తే అది ఏం చేస్తుంది? నీళ్ళల్లో అట్లా ఉరుకుతూ ఉంటే ఈ చిన్న చేపలను గడగడగడగడ వణుకుతుంటూ, అమ్మో మమ్మల్ని ఇది మింగేస్తుందని దానికి నోటికి మరి అది దొరకకుండా అవి కూడా ఏం చేసేస్తున్నాయి అంట? స్పీడ్గా తిరుగుతున్నాయంట. అందులో దేంట్లో? ఆ యొక్క టబ్బులు, ఆ నీళ్ళలాగా చేసిన టబ్బులు పెట్టుకొని ఇక దానిలో చిన్న చేపలు వేసేసి ఆ నీళ్ళలో ఈ కొర్రమీను వేస్తే అవి ఏం చేస్తున్నాయంట? టకటకటకట ఇది తిరిగితే ఇది ఊరుకోదు కదా, ఇది కుదురుగా ఉండదు, ఇది ప్రాణంతో బ్రతుకుని టకటక తిరుగుతుంటే అవి కూడా ప్రాణాలు బిగబెట్టుకొని అలాగ ఉండి వాటిని తీసుకొని వస్తున్నారంట. వాటికి దినాహారం వేస్తూ వాటిని ఇక్కడికి తీసుకొని వచ్చేసరికి వీరి దగ్గరికి వచ్చేసరికి అవి ఎలాగున్నాయంటండి? తాజా చేపలు.
బ్రతుకున్న చేపలు తీసి వీరికి అమ్మినప్పుడు వారు తీసుకొచ్చుకొని వండుకున్నప్పుడు ఆ కూర ఎంత రుచో. అబ్బా ఇది చాలా టేస్ట్ గా ఉన్నది, ముందు తీసుకొచ్చిన వాటికన్నా ఇప్పుడు మాకు ఈ కూర చాలా రుచిగా ఉన్నాయి, చాలా టేస్ట్ గా ఉన్నాయి, మాకు ఇదే కావాలి. దీనికి రేటు పెంచేశాడు వాడు. ఎందుకు? ఇది వరకు ఉన్నట్టు కాదు కదా, ఇప్పుడు రుచిగల చేపలు చక్కని వచ్చేసినాయి కాబట్టి ఏమైపోయింది, రేటు కూడా పెరిగిపోయింది. అదే రీతిగా దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు మనం మెలకువగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనం ఎక్కువ శక్తిని పుంజుకొని పోరాడాలి. ప్రార్థన ఎక్కువ, ఉపవాసము, కన్నీరు, ఇది ఎంత ఎక్కువగా అయితే అంత బలము చేకూర్చుకొని ఆ శ్రమను జయించి తుత్తని ఎలగా చేసి దానిపైన మనం ఏం చేస్తామమ్మా, విజయాన్ని సాధిస్తాము. దైవజనమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందు బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా మీకు? బలహీనతలను బట్టి, మన బలహీనతలను బట్టి, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి ఆయన శిలువ మీద బలైపోయాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు మనం బలహీనలము కాదు. దేవుడు మన యందుంటే మనము జీవము గల దేవుని బిడ్డలము. మనం ఎవరము తెలుసండి? బలవంతులము. మనము బలహీనలము కాదు, మనము బలవంతులము. బలవంతుడు ఏం చేయాలా? చేతులు కట్టుకొని కూర్చుంటే కార్యం జరుగుతుందా? యుద్ధము చేయాలి. ఎలా చేయాలి యుద్ధము? కత్తులు కటారాలు తీసుకొని పోయి నేను పొడ చేస్తా, నేను ఇది చేస్తామని యుద్ధం చేయాలా? వాడి ఇంటి ముందు పోయి చెడ్డమాటలు తిడుతూ యుద్ధం చేయాలా? వారు ఎలా చేయాలి యుద్ధము? ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని పోరాడు. ఎప్పుడైతే ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకొని సమస్యతో పోరాడుతావో, నీ సమస్యను గురించి అనేకులు విజ్ఞాపన చేస్తారో, అతి త్వరలో నీ సమస్యకు జవాబు వచ్చేస్తుంది. అతి త్వరలో నీకు విడుదల కలుగుతుంది. ఆ సమస్య పటాపంచలైపోతుంది. దేవుడు నీ బ్రతుకులో అద్భుతాన్ని చేస్తాడు. అప్పుడు జరుగుతుంది నీకు రిజల్ట్ వచ్చేది. అప్పుడు ఎప్పుడు? ఇదిగో ఇలా చేసినప్పుడు. ఇది చెయ్యకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఏమీ జరగదు, ఇక నష్టము తప్ప ఈ సమస్య మనకు పరిష్కరించబడదు. ఇక్కడ చూడండి, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాము. ఏమనాలంట? మీ విశ్వాసము గలవారైనారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? అసలు మేము విశ్వాసంలో స్థిరంగా ఉన్నామా? మేము విశ్వాసులమేనా? అసలు మేము ఇంతగా పరీక్షించబడుతూ, ఇంతగా శోధించబడుతున్నా మా విశ్వాసంలో భ్రష్టత్వం లేదు. మేము దేవునితో ఇంకనూ పోరాడుతున్నాం. ఎలా పోరాడాలి? మెలకువ గలవారై పోరాడాలి. ఎలా పోరాడాలి? మనమందరము ఒక్క ఏకదాటి ఏక మనసు కలిగి పోరాడాలి. ఒక్కడు పోతే ఒక్కడు ఎంతమందిని తరమగలడు? ఇద్దరు ఎంతమందిని తరమగలరు? ఒక గుంపు ఎంతమందిని తరమగలదు? చూడండి, నీకు బలము పెరుగుతుంటే, నీకు సపోర్ట్ వస్తున్నా కొలది నీ శక్తి పెరుగుతున్నది. నువ్వు శత్రుని సునాయాసముగా జయించవచ్చు, ఈజీగా. మరి ఎక్కడ పెరగాలి నీ బలం? ప్రార్థన కావాలి నీకు. నువ్వు ప్రార్థించాలి, ప్రార్థన కోరాలి. సరైన వ్యక్తులతో ప్రార్థన కోరి పోరాడితే ఇదిగో విశ్వాసములో నువ్వు బలపడి ఇక దుర్గములను పడగొట్టే శక్తిని దేవుని నుండి పొందుకుంటావు. ప్రభువు నీ పక్షమై ఉండి న్యాయం చేస్తాడు. ఇదేమి కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏమి చేసినా ఒక్కరిమే లాగుతా ఉంటే కుదరదు. ఒక 10 మంది సహాయం చేస్తే ఆ బండ రాయి కదులుతుంది. ఓ 10 మంది పట్టుదలతో ప్రార్థన చేస్తే ఆ బండ పగులుతుంది. పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు చేయలేనిది అంటూ ఏదీ లేదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు కదండి, 2-3 కన్నా ఎక్కువగా ఉండి చేరి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకు జవాబిచ్చి కదిలిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ఒక్కరివే గుంజుకో, నువ్వు ఒక్కరిని తలబగల కొట్టుకో, నువ్వేమో ఎత్తి బల కొట్టుకొని ఏమైనా చేసుకోని దేవుడు చెప్పలేడు. ఒక్కరము చేయాలి. 2-3 కలిగి ఏక మనసు కలిగి ప్రార్థన చేసే దేవుడు ఆ సమస్య నుంచి నీకు విడుదలను ఇస్తాడు, నీకు విజయాన్ని ప్రాప్తిస్తాడు. ఇక్కడ చూడండి,
తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగియుడి, ఏక మనసు గలవారయుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. ఎలా ఉండాలంట? ఎలాగుండాలంట? సంతోషిస్తూ ఉండాలి, సంపూర్ణులై ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, ఏక మనసు గలవారమై ఉండాలి, సమాధానముగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు. అప్పుడే దేవుడి కార్యాలు మన బ్రతుకులో జరుగుతాయి. ఇవి ఏమి లేకుండా దేవుడు మన బ్రతుకులో ఏదో జరిగించాలి, ఏమో చేసేసేయాలి, నేను ఇది అది అంటే దేవుడు ఏ మాత్రము కూడా మన బ్రతుకులో కార్యాలు జరిగించడు. మనం అనుకున్నది జరగదు. మన బ్రతుకులో అద్భుతాలు జరగవు. ఎప్పుడు జరుగుతాయి? మన జీవితంలో అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి? మన బ్రతుకులో కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? మన జీవితంలో మనం అనుకున్నది ఎప్పుడు జరుగుతుంది? మన పక్షమందు దేవుడు ఎప్పుడు కార్యాలు జరిగిస్తాడు? ఎప్పుడు దేవుడు మన పక్షమందు యుద్ధము చేసి మనకు ప్రభు ఎప్పుడు న్యాయము చేస్తాడంటే, ఇదిగో మనం ఇలాగున్నప్పుడే దేవుడు మన పక్షంలో ఏం చేస్తాడు? కార్యమని జరిగిస్తాడు. సంతోషం ఉన్నదా? శ్రమ వచ్చేసిన అయ్యో నా బ్రతుకులు అంతా అయిపోయింది, ఏమీ కాలేదు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు నిన్ను బలముగా నిలబెట్టుట కొరకు, శక్తివంతముగా నిలబెట్టుట కొరకు, దేవుడిని బ్రతుకులు అద్భుతము చేయుట కొరకు నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. తెలుసుకోది, ఏమీ కాలేదు నీకు. ఎందుకంటే ఎవరికైతే యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనుడో అట్టి వాడు ధన్యుడు. వారిని విడిచిపెట్టడు నా తండ్రి, వారిని త్రోసివేయడు నా తండ్రి. వారిని పట్టుకొని వారి పట్ల అద్భుతాలు చేయగల శక్తిమంతుడు మన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో చూడట్లేదా? ఎంతమంది భక్తుల జీవితాలు ఎన్ని శ్రమలతో ఉండి వారు నిలబడి దేవుడి కొరకు అద్భుత కార్యాలు జరిగించలేదా? సునాయాసముగా వచ్చేస్తుందా? ఫ్రీగా జరిగిపోతుందా? మరి ఏది నొప్పి లేకుండానే అంతా బాగా జరిగిపోతుందని ఎక్కడా వినలేదు. ఎక్కడ నలగగొట్టబడతామో, ఎక్కడ పిండబడతామో, ఎక్కడ శ్రమల పాలైతామో, ఎక్కడైతే మనము ఇబ్బందుల కొలిమిలో పెట్టి పుటము వేయబడతామో అప్పుడే శుద్ధ సువర్ణముగా మార్చబడి దేవుడి కొరకు ఫలమైన కార్యాలు చేయడానికి నిలబడతాం. అయితే ఇప్పుడు ఏం కావాలి నీకు? మెల్లుకువగలిగి ప్రార్థన చేయి, సంతోషించు. ఈ శ్రమలోను సంతోషించు, నీకు విడుదల వస్తుంది. దేవుడు నిన్ను శక్తివంతంగా చేస్తున్నాడని. సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ఇవన్నీ లేకుండా దేవుడు నా పట్ల కార్యాలు జరిగించాలంటే జరిగించాడు. చిన్నపిల్లడు లేచి నడవాలంటే ఎన్నిసార్లు పడతాడండి వాడు? చిన్న పాప నడవాలంటే ఎన్నిసార్లు పడుతుందంటే ఆ పాప ఎన్నిసార్లు పడుతుంది. దెబ్బలు గాయాలు తగులుతున్నాయి. అయ్యో దెబ్బలు తగిలేస్తుంది, గాయాలు తగిలేస్తుందని ఒక్క దగ్గర కట్టి పెడితే లేవగలడా, నడవగలదా? కాదు కదా. దెబ్బలు తగలాలి, గాయాలు కావాలి, అన్ని అయినాకనే లేచి నడిచి తప్పటడుగులు వేసినప్పుడు ఎన్నోసార్లు పడిపోతుంది. స్థిరముగా నడవడం నేర్చినప్పుడు ఇక అది పడదు. పడుతుందా? వాడు పడతాడా? ఆ చిన్నది పడుతుందా? పడదు. ఎందుకు? అది ఇక పడి 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 నేర్చుకుంది. ఇలా చేస్తే పడిపోతా, ఇదిగో ఇలా అడుగులు ఇలా వేయాలా, ఇలా గట్టిగా వేయాలా, ఇలా నిలబడాలి, ఇట్లా నేను ఉండాలి అనేది నేర్చుకుంది. ఎప్పుడు నేర్చుకుంది? పడ్డప్పుడు నేర్చుకుంది. గాయము తగిలినప్పుడు నేర్చుకుంది. నేను అమ్మో ఇలా ఉంటే నేను బాగుపడు, ఇట్లా పడను అని చెప్పి అలా ట్రైనింగ్, అలా ప్రాక్టీస్ జరిగినప్పుడు, అట్లా ఇబ్బంది పడినప్పుడే, అది దానికి నొప్పి కలిగినప్పుడే అమ్మో నేను ఇలా ఉండాలని చేసి చక్కగా నడవడం నేర్చుకుంది. అన్నీ అలాగే మన బ్రతుకులో, మన జీవితంలో మనం లేచి నిలబడాలి. దేవుడి కొరకు ఏదైనా పని చేయాలి. ప్రభు మనల్ని సిద్ధపరిచేటప్పుడు అనేకమైన శ్రమలు, గాయాలు, ఇది లేనిది మన బ్రతుకులేదు. ఇది వద్దంటే మనం స్థిరంగా నిలబడలేము. మన జీవితాల్లో ఆశీర్వాదము రాదు. మన బ్రతుకు ఇతరులకు మాదిరికరంగా ఉండదు. మనం ఏమి చేయలేం. మాటలతో కాదు దేవుని రాజ్యము, క్రియలతో దేవుడి రాజ్యము కట్టబడుతుంది. ఎన్ని మాటలు చెప్పినా కుదరదు. నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది నీకు ఆ నొప్పి. కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి కడుపు నొప్పి ఏం కడుపు నొప్పి అంటే ఓర్చుకో అంటే నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది. ఓర్చుకోగలలేమో. ప్రసవ వేదన గల స్త్రీ వేదన ఎట్లుంటుందో కన్న స్త్రీకి తెలుస్తుంది, కానీ గొడ్రాలకు తెలుస్తుందా? తెలియదు. అది మనం అనుభవించినప్పుడే మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రభు శ్రమ పెడుతున్నప్పుడు, ప్రభు ఇదంతా నన్ను తీర్చిదిద్దుతున్నావు, దీనికై నీకు వందనాలు, దాంట్లో నేను ఎంతగా తగ్గించుకోవాలి అంతగా తగ్గించుకోవాలి,
ఎంతగా రిక్తులుగా ఉండాలి అంతగా రిక్తులుగా ఉండాలి. ఈ శ్రమ అనేకులకు ఆదరణ కలిగిస్తుంది. నేను వాళ్ళకి చెప్తాను ప్రభా, ఈ శ్రమ ఇలా కలిగింది, దీని నుండి నేను బయటపడితే ఇక్కడ నేనేందో చూపిస్తా అన్నావా, ఇక నువ్వు బయటపడు, ఇక రావు, నువ్వు బయటికి రావు. ఈ శ్రమ నాకు వచ్చింది, ఇలాంటి శ్రమ పడే వాళ్ళకు కూడా నేను ఆదరిస్తా, తగ్గింపు ఏంటో నేర్పిస్తా, ఓర్చుకోవడం ఏంటో నేర్పిస్తా, ఎంతగా తగ్గించుకుంటామో అంతగా ఆశీర్వాదించబడతారని వారికి నేర్పిస్తా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావు, ప్రభు అంటాడు ఇక నా బిడ్డ సంపూర్ణముగా మార్చబడుతుంది, ఇక నా బిడ్డ జీవితంలో అద్భుతం చేస్తా. నువ్వు సంపూర్ణంగా మార్చబడినంత వరకు నీ బ్రతుకులో అద్భుతం లేదు దైవజనమా, దేవుడు చెయ్యడు. ఎప్పుడు అలాగా మన బ్రతుకులో హెచ్చింపు రావద్దు, తగ్గింపే రావాలి. ఇంత శ్రమ అనుభవిస్తున్నా, ఇతరులకు నేను మాదిరిగా ఉంటా, ఇంకా నేను సరిగ్గా ఉంటా, నా బ్రతుకు నేను సరిగ్గా చేసుకుంటా, నేను నిలబడతా అని నువ్వు ఉండాలి. కానీ ఇది దాటని నేను చూపిస్తాను, అదేంటిదో అంటే దాటలేవిగా, నువ్వు అక్కడే స్టాప్, నువ్వు దాటలేవు. ఎందుకంటే నీలో ఇంకా హెచ్చింపు తగ్గలేదు, అక్కడ కార్యం జరగదు. కాబట్టి అలాగా మనం ఉండకుండా మనము ధైర్యముగా ఉంటే ఎలా బ్రతుకుతామో, ధైర్యం విడిస్తే ఏమైపోతామో ఒక్కసారి ఆలోచించండి.